ఇగో బావా, నువ్వు ఇట్లా మా అక్కని దినం బెదిరించినావు అనుకో మంచుకుండా చెప్తున్నా. అరే ఏంది మళ్ళా నువ్వేమంటివి? నెలకొక పాలసీ కట్టిమంటివి, దానికి నేనేం చేసిన? ఈ నెల 2 పాలసీలు కట్టించిన, ఇంకేం కావాలి? 2 కడితే కమిషన్ ఏమొస్తుందిలే సీను పాపం. నువ్వు మొయ్యబే. అరే నిన్ను కాదు బావా, గీడొక వేస్ట్ గాడు ఉన్నాడు చూడు గాన్ని. ఆ గాడే సదాశివం గాడని చెప్పి. ఏంటి బావా, నేనేదో నీకు సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే నువ్వు నన్ను వేస్ట్ గాడంటున్నా? అవునా, సదాశివం అక్కడ ఉన్నాడా అన్నావా? ఓకే ఓకే. బావగారు వేస్ట్ ఫెలో అని అనలేదంట కదా, అబద్ధాలు చెప్పడం మానుకో సీను. అరే ఓ అవులే, ఎప్పుడైనా అన్నా చేసినా నీడు చెప్తాడ్రా? చెప్పడు. చల్ పని చూసుకో చల్. నువ్వు చెప్పావా? నా నుంచి కాదు బావా, ఇక నేను ఉంటా. ఇగో మేడం వచ్చినావు. ఇక చూడు బావా, మా అక్కనికి డేట్ ఇచ్చినావా? మా మేడంకి చెప్తా, ఏమనుకుంటున్నావో. ఇక పెట్టే ఇక. అరే మీరెప్పుడు వచ్చిర్రు మేడం? అరే మా బావగాడు మేడం మా అక్కని దమ్ దమ్ చేస్తున్నాడు, గందుకే మీ పేరు చెప్పిన. దెబ్బకి ఓసుకున్నాడు కొడుకు తెలుసా? నీ బెదవ తెలివితేటలు నా దగ్గర కాదు, మీ అక్క దగ్గర బావ దగ్గర చూపించు. కేసులు ఏమైనా వచ్చాయా? ఒక న్యూసెన్స్ కేసు వచ్చింది మేడం. ఏంటది? గా సదాశివం గాడని గాడు అస్సలు పని చేస్తలేడు. గంతేకాదు పని చేసేటోళ్ళనేమో చెడగొడుతుండు మేడం. సీన్గా సదాశివం, సీను మాటలు ఎందుకయ్యా పట్టించుకుంటా? అంతేలే మేడం, మీరు కూడా సీను గడికే సపోర్ట్ చేస్తారు. అరే సాదిగా, గిదే చూడరా నీ లోపల నాకు నచ్చింది. చిన్న పోరంలాగా అలుగుతావు. అవు చాయ్ చెప్పమంటారా మేడం? అరే ఇన్నో కదరా దేడు దిమాగ్, పోయి మా అందరికి గరం గరం చాయ్ తీసుకురా పో. హలో, నేను చెప్పింది నీకు, సదాశివం కాదు. వినపడతలేదా? పో, మందరికి చాయ్ చెప్పు, స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పు, చిటికలు వచ్చేయాలి. సదాశివం. అలాగే మేడం. వెళ్ళు. గట్లనే మేడం, వచ్చినాక కూస్తా కొడతా. నమస్కారం అమ్మా. నమస్తే. నా పేరు కంటి మసూదన్ రావు, కథలు కవితలు రాస్తూ ఉంటాను. అవునా, కూర్చోండి సార్. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? నేను ఇంకా బతికితే మా అయితే 1-2 ఏళ్ళు, నేను పోయేలోపు నా భార్య కోరిక తీర్చకుండానే వెళ్ళిపోతారేమో అని బెంగ. అది కాదు సార్, విషయం ఏంటో చెప్పండి. చెప్తాను తల్లి. అదమ్మ జరిగింది, ఎలాగైనా నువ్వే కాపాడాలి. తప్పకుండా సార్. సీను, నువ్వు స్టేషన్లో ఉండు, మేము ఈయనతో వెళ్తాం. వద్దు మేడం, వాడు చాలా డేంజర్లా ఉన్నాడు. మొన్నే దీనదయాలు ఎంత కుట్ర పన్నాడో చూశారు కదా. కుట్ర పని ఏమయ్యాడు? 3 నెలల జైలు శిక్ష కాస్త 5 ఏళ్ళైంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
డీల్ చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,